ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. నా బర్రెలో వచ్చి ఒకటేమో 20 రోజులు అయింది, ఒకటేమో 10 రోజులు అయిందన్న డెలివరీ అయ్యి. అసలు షెడ్లోకి వెళ్ళి బయట కోతలు విడిచిపెడితే షెడ్లోనే తిరుగుతున్నాయి, మిగతా ఏమో బయట కట్టేసిన. ఇక షెడ్ ఇప్పుడు పాలు పోసి అంటే చలి ఎక్కువ ఉంది అన్న, అట్లా అని చెప్పి ఇక ఇప్పటిదాకా షెడ్ అంటే కొంచెం పాలు అవి ఇవి పోసి వచ్చి గడ్డి ఇలాంగా కోసేసినా. ఈ రోజు షెడ్లోనే కట్టేసాడు అవుతుంది పిల్లలని చెప్పి తలను ఒక దిగ్గట్టి పిల్లల్ని విడిచిపెట్టినా. చూడండి పిల్లలు అయితే తిరుగుతున్నాయి కొద్దిసేపు. అంటే వీడికి పుట్టి 20 రోజులు అయింది కాబట్టి అసలు బయట ఇడుస్తాను లేను, నాకు కట్టేసిన ప్లేస్లోనే ఉంటున్నాయి. ఊకే అట్లా ఉంటాయి ఇలా మంచిగా ఉండని చెప్పి విడిచిపెట్టినా. తిరుగుతున్నా చూడండి. అసలు పిల్లల్ని విడిచేస్తే బర్రెలు అయితే పక్కకి ఇలా పోతలేమన్నా. ఫస్ట్ టైం ఇట్లా చేసుడు. పుట్టిన 3 రోజుల నుంచి బయటకు వస్తుండే బర్రెలు, కానీ ఇప్పుడు ఏమైందంటే బయటికి పోదామన్నా గడ్డి లేదు, అట్లా అని చెప్పి బయటికి తీసుకుపోతలేను. చూస్తారు కదా, ఇదేమో 12 తారీఖు, సారీ అదేమో 2 తారీఖు పుట్టింది, జనవరి 2. ఇదేమో డేట్ అయితే ఇంత ఐడియా లేదని ఒక 1 వీక్ 10 డేస్ అయింది అనుకుంటున్నాను నేనైతే. దీంట్లో డివార్మింగ్ చేయాలి. ఇది మంచిగా ఉంది కానీ అదేంటంటే జర బాత్రూమ్ అదంతా ఫ్రీ లేదు దానికి, అట్లా అని చెప్పి ఈరోజు కొంచెం విడిచిపెట్టిన. ఎక్కువ పాలు దొరుకుతలేనంటున్నాయి, కానీ ఒక రొమ్ము విడిచిపెడుతున్నానా, అయినా అది అట్లనే ఉంటుంది బర్రె. ఇలా షెడ్ అయితే మస్తు ఖరాబ్ అయిందన్న ఈసారి. ఏమి పిల్లలను దగ్గరికి వేరే పిల్లలను అయితే దగ్గరికి రాణిస్తలేవు. దీని పేరు భీమ్ పెట్టినా, దీని పేరు రుద్ర. చూస్తారు కదా, ఇప్పుడు మన షెడ్లో రుద్ర, భీమ్, కృష్ణ, విక్కీ, రాధా, గోపి 6 పిల్లలు ఉన్నాయి ప్రజెంట్. అవి బయట కట్టేసిన. ఇవి ఏంటంటే కొంచెం ఫ్రీగా తిరుగుతాయని విడిచిపెట్టినాను ఇప్పుడు ప్రజెంట్ అయితే, ఎందుకంటే ఒక వారం అవుతుంది ఒకటే దగ్గర ఉంటున్నాయి. ఎందుకంటే నేను మేత అవి ఇవి తెచ్చుకోనికి కొంచెం బయటకు పోయినా, దానివల్ల షెడ్లోనే ఉంటున్నాయి. ఇదైతే మంచిగా ఇస్తుంది అన్న, హెచ్ విటమిన్ వాడినందుకు ఒక 5 లీటర్లు ఇస్తుంది ఇది. అంటే ముందు ఇలా అంతే ఇస్తుండే, కానీ ఇప్పుడు కాల్షియం డౌన్ అయింది అని అనుకుంటున్నాను నేను. తక్కువ కొంచెం ఒక 1/2 లీటర్ వరకు వచ్చింది తక్కువ. ఇదేమో మరీ తక్కువ ఇస్తుంది అన్న, మరి ఏం ప్రాబ్లం అనేది అర్థమవుతలేదు. హెచ్ విటమిన్ ఇలా వాడినా కానీ మరీ తక్కువ 3-3.5 ఇస్తుంది అంతే. మరి ఏమైనా ప్రాబ్లం అయిందా ఏందా అర్థమవుతలేదు, కాల్షియం డౌన్ అయిందని అనుకుంటున్నా. ఆల్రెడీ ఒక జింక్ బాటిల్ తెచ్చి తాపిన. ఏం విడిచిపెట్టిన ఏం తిరుగుతున్నది ఊకో. చూడండి ఈయనే ఉన్నది పిల్ల, మళ్ళీ ఉరుకుతూనే ఉన్నదన్న. దూరం అయితే తీసుకుపోతాను లేను. వీటికి ఇప్పుడు నేను జొన్న కాకుండా ఇప్పుడు మొక్కజొన్న పెట్టినానా. దీనికి ముగ్గురాడు పోయి నుంచి మస్తు ఓవర్ చేస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.